ఈరోజు బేబీది 5:30కి అట్లా సెకండ్ టైమ్ స్నానం అయిపోయింది. తను ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఈజీగా ఒక 1½ అవర్ అట్లా ఆడుకుంటది. దర్శన్ కాల్ చేశాడు పాపని చూద్దామని చెప్పేసి. అసలు తన రియాక్షన్ చూడండి. ఎంతైనా అమ్మాయిలకి ఫాదర్ అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి మా పాప ఇప్పటి నుండే ప్రూవ్ చేసేస్తోంది. కాసేపు అయ్యాక తను కూడా ఇంకా నిద్రపోయింది. నేను కూడా ఒకసారి పంపింగ్ చేసేసి స్టాక్స్ అన్నీ నీట్‌గా అరేంజ్ చేసేస్తున్నాను అనమాట ఫ్రీజర్‌లో. నెక్స్ట్ టైమ్ ఇవ్వడానికి బావుంటుంది కదా అని చెప్పేసి. నా షూట్స్ అన్నీ కూడా మోస్ట్‌లీ నైట్ 12కి అట్లా చేసుకుంటూ ఉంటాను. ఆ టైంలో అయితే నాకు మేనేజబుల్ ఉంటుంది. అండ్ స్కిన్ కేర్ కూడా అప్పుడే చేసుకుంటా. మీరు యాక్చువల్లీ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారేమో బ్లీచెస్ మీద. బ్లీచ్ యూజ్ చేసినంత మాత్రాన పిగ్మెంటేషన్ పోదు అండ్ గ్లో కూడా రాదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇంకా ఎక్కువ రెడ్‌నెస్, ఇరిటేషన్ వస్తది స్కిన్‌కి. సో, దాని బదులు మీరు డర్మ్ డాక్‌ది 2% కోజిక్ యాసిడ్ నైట్ క్రీమ్ యూజ్ చేయండి. చాలా బావుంటుంది. నైట్ టైమ్ అప్లై చేసుకొని పడుకుండేదే. కోజిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకు పిగ్మెంటేషన్ తగ్గి గ్లో కూడా ఇస్తుందనమాట. అండ్ చాలామంది డర్మటాలజిస్ట్ కూడా మనకు రికమెండ్ చేస్తారు. ఎవ్రీడే నైట్ అప్లై చేసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. నేను అప్లై చేసుకొని పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి చూస్తే మీరే డిఫరెన్స్ చూడొచ్చు. స్కిన్ మంచిగా గ్లోగా, ఈవెన్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ట్యాగ్ చేసి ఉంటాను. డెఫినెట్లీ చెక్‌ఔట్ చేయండి. అండ్ పాప కోసము ఇది ప్లే జిమ్ లాంటిది ఒకటి ఆర్డర్ చేశాననమాట. తనకి టమ్మీ టైమ్ స్టార్ట్ చేశాము స్లోగా. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి టమ్మీ టైమ్ అని చెప్పారు. మీరు మీ బేబీకి టమ్మీ టైమ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారో చెప్పండి. నేను అవన్నీ అసెంబుల్ చేస్తున్నాననమాట. బొమ్మలు తగిలిచ్చేటివన్నీ చాలా ఉన్నాయి. ఇది అరౌండ్ ఒక 800 రూపీస్ అట్లా పడినట్టుంది. అండ్ తను కూడా కాసేపు ఎంగేజింగ్‌గా ఆడుకుంది దాంతో. అండ్ ఇంకా నేను కూడా యాజ్ యూజువల్‌గా నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసుకున్నాను. బాయ్.